తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. 2025వ సంవత్సరం వచ్చేసింది. మరి ద్వాదశ రాశుల్లో జన్మించిన వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మెరుగైన ఫలితాల కొరకు ఎటువంటి పరిహారాలు వారు చేసుకోవాలి? మంచిగా ఉన్న రాశులు ఏవి, అంటే మంచి ఫలితాలను ఇచ్చేటువంటి రాశులు ఏ ఉన్నాయి, అలాగే చెడు ఫలితాలు ఏ రాశుల వారు అందుకోబోతున్నారు, ఈ వివరాలన్నీ ఇవాళ వీడియోలో నేను మీకు వివరిస్తాను. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి గమనిక, ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర గమనాన్ని దృష్టిలో పెట్టుకొని జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు మాత్రమే ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మనకు సాంప్రదాయానుసారంగా వచ్చేటువంటి ఉగాది నుంచి ప్రారంభమయ్యే రాశి ఫలితాలని, అనగా వచ్చే విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించి ఉగాది ప్రారంభమయ్యడానికి అంటే ముందుగా మళ్ళీ ఆ యొక్క ఉగాది సందర్భంగా మళ్ళీ వివిధ రాశుల వారికి సంబంధించి రాశుల ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇటువంటి దాంట్లో ప్రపంచమంతా అంగీకరిస్తున్నటువంటిది 2025 నూతన సంవత్సరం. అదేవిధంగా మనము కూడా ఆంగ్ల నూతన సంవత్సరం అనేటువంటి భావనతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. అదే ఉగాది నాడైతే మార్చి 29వ తారీఖు నుంచి మళ్ళీ 2026-28 వరకు ఉండేటువంటి గమనం వరకు ఉండేది చెప్పేటువంటిది. అవి మనం మరియు వీడియోలో తెలియజేసుకుందాం. అదే అడగబోతున్నాను గురుగారు. అంటే సాధారణంగా ఒకటే ప్రశ్న అడుగుతారు, ఉగాది కదా అసలు చెప్పాలి జాతక ఫలితాలు అనేవి, ఈ లోపు ఏంటి అంటే ఒక సాంప్రదాయంగా అది కొనసాగిపోతుంది. అంటే మనకేమని చెప్పబడింది అంటే, ధర్మం ఏం చెప్పబడింది శాస్త్రంలో అంటేనమ్మా, ప్రపంచమంతా ఏది ఒక విషయం గురించి ఒక తాటి మీద ఉంటుందో అది ధర్మమే కూర్చుంటుంది, శాస్త్రమే కూర్చుంటుందమ్మా. ఇక మరి ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలియచేస్తారా? జనవరి 1, 2025 నుంచి. ఇక గ్రహస్థితిలోకి గనక గమనించుకున్నట్లయితే ముఖ్యంగా గురువు 9th మే వరకు కూడాను ఈ వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. 9th మే నుంచి మిథున రాశిలోకి సంచారం, 9th మే నుంచి సెప్టెంబర్ 27వ తారీఖు వరకు. ఇక సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు కర్కాటక రాశిలో. ఇక నవంబర్ 12వ తారీఖు నుంచి డిసెంబర్ 28 వరకు కర్కాటక రాశిలోనే వక్రీకరించే స్థితి పొంది ఉండడం. ఇక శని భగవాన్ల వారిని కనుక చూసుకున్నట్లయితే 15 ఏప్రిల్ వరకు కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. 16 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 9వ తారీఖు వరకు మీనరాశిలో సంచారం. ఈ మధ్య కాలంలో జూలై 8వ తారీఖు నుంచి వక్రీకరించి మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. అలాగే అక్టోబర్ 10వ తారీఖు నుంచి కుంభరాశిలో సంచారం చేస్తూ వక్రీకరించి కుంభరాశిలో, నవంబర్ 26వ తారీఖు నుంచి వక్రత్యాగము శని భగవాన్ల వారు చేస్తున్నారు. ఇక రాహుకేతులు కనుక చూసుకున్నట్లయితే 15 మే వరకు కేతువు కన్యలో మరియు రాహువు మీనరాశిలోకి, అలాగే 16 మే నుంచి సింహరాశిలో కేతువు, అలాగే కుంభరాశిలో 16 మే నుంచి రాహుగ్రహ సంచారం జరుగుతుంది. ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులకు అందరికీ తెలియజేయాల్సినటువంటి అంశం ఏంటంటే, ముఖ్యంగా అందరూ ఈ ద్వాదశ రాశుల గురించి రాగానే అందరూ ఆలోచించేటువంటిది ముఖ్యంగా శని దోషం, ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, యోగ శని, ఈ శని దోషాలు. అయితే ఇక్కడ 15 ఏప్రిల్ వరకు శని కుంభరాశిలో సంచారం చేస్తూ 16 ఏప్రిల్ నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తున్నా, ఈ యొక్క జూలై 8 నుంచి మీనరాశిలోనే సంచారం చేస్తూ వక్రీకరించినటువంటి కారణం చేత మళ్ళీ ఈ కుంభరాశి ఫలితాన్ని ఇస్తాడు. అక్టోబర్ 10న కుంభరాశిలోనే వక్రీకరించి ఉన్నటువంటి స్థితిగతుల చేత ఏమవుతుంది, మళ్ళీ మకర రాశి ఫలితాన్ని శని భగవానులు ఇస్తారు. కాబట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎవరికి కూడాను ఈ సంవత్సరం శని భగవానుడు యోగదాయకంగా పూర్తిగా లేడు. 12 రాశుల వారికి అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, యోగ శని, దాంపత్య శని, ఈ రాశుల ఈ యొక్క దోషాల శని దోషాలు ఏదో ఒక సందర్భంలో కొన్ని నెలల పాటు అందరూ రాశుల వారు అనుభవించాల్సిందే తప్ప ఇక్కడ ప్రత్యామ్నాయము లేదు. కాబట్టి ఇక కుంభరాశి వారికి ఏలినాటి శని వెళ్ళిపోతుందని సంతోషం కానీ, ఈ యొక్క సంబంధించి మకర రాశి వారికి ఏలినాటి శని వెళ్ళిపోతుందని సంతోషం కానీ, లేకపోతే కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం పోతుందని కానీ భావించాల్సిన అవసరం లేదు. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషం పోతుందని కూడా భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శని మళ్ళీ రుజుమార్గంలో వెళ్ళి మళ్ళీ వక్రమార్గం చేత వక్రగతిన సంచారం చేస్తున్నటువంటి కారణం చేత 12 రాశులు శని ప్రభావానికి గురవుతాయి. కాబట్టి ఈ సంవత్సరం అన్ని రాశుల వారు
శని దోష పరిహారములు ఖచ్చితంగా చేసుకోవలసినదే, అందులో సందేహం లేదు. గ్రహస్థితులు తెలియజేశారు గురుగారు. మరిక ద్వాదశ రాశుల్లో చివరిది మీనరాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో వంటి విషయాల గురించి మనం క్లుప్తంగా తెలియజేసుకుందాం. ఇంతకుముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం. ఆ గ్రహ సంచారం వల్ల ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతాయని తెలుసుకుందాం. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క 9 మే వరకు గురువు వృషభ రాశిలో సంచారం చేస్తుంటారు. కానీ 30 మార్చి వరకు వక్రీకరించినటువంటి కారణం చేత 2వ స్థాన ఫలితాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఇక గమనించుకున్నట్లయితే 9 మే నుంచి సెప్టెంబర్ 27వ తారీఖు వరకు మిథున రాశిలోకి, అలాగే సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 వరకు కర్కాటక రాశిలోకి ప్రవేశం. ఇక ఈ యొక్క ప్రభావం చేత 9 మే నుంచి సెప్టెంబర్ 27 వరకు గురుబలం అనుకూలంగా లేదు. ఎప్పటి నుంచి? 1 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 27 వరకు, అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 6 నెలలు కంటిన్యూస్గా గురు బలం అనుకూలంగా లేదు. మొదటి 3 నెలలు అద్భుతంగా ఉంది. మళ్ళీ సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు గురువు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి దగ్గర సెప్టెంబర్ 28 అంటే 2 నెలల పాటు అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇక నవంబర్ 12 నుంచి మళ్ళీ డిసెంబర్ వరకు కూడా అనుకూలంగా లేదు. కాబట్టి తర్వాత 6 నెలలు వరకు, ఇంకా 7 నెలలు గురువు అనుకూలంగా లేడు, 5 నెలలు గురువు సామాన్యంగా యోగించబోతున్నాడు. ఇది గురుగ్రహ ప్రభావంలో జరిగేటువంటిది. కావున ఏం జరుగుతుంది? మీకు ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు మార్చి 30 లోపలనే మీరు పొందగలుగుతారు. సమస్యలన్నీ తీర్చుకోగలుగుతారు. ధన ప్రవాహం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేయండి. ఈ మార్చి లోపలనే ఉద్యోగం లభించే అవకాశాలు ఉంటాయి. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క శనివారు సంపూర్ణముగా ఏలిన నాటి శని ప్రభావంలో మీనరాశి వారు ఉంటారు. అయితే 1 జనవరి నుంచి ఎప్పటి వరకు? అక్టోబర్ 10 వరకు ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26వ తారీఖు వరకు కుంభరాశిలో వక్రీకరించిన కాలం. ఈ కాలం మాత్రం చాలా యోగిస్తుంది. ఇటు లెక్క పెట్టుకోండి, అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26, ఇక్కడ సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 గురువు అనుకూలంగా ఉంటున్నాడు, శని అనుకూలంగా ఉంటున్నాడు. కాబట్టి ఏది ఏమైనా గురు శని గ్రహ ప్రభావాలు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఈ అక్టోబర్, నవంబర్ 15 లోపల అద్భుతంగా మీరు రాణించగలుగుతారు. ఈ మధ్యలో మార్చి 30 లోపల, మళ్ళీ అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యకాలంలో అద్భుతంగా ఉంటుంది. మిగతా సమయంలో గురు శని ప్రభావాలు అనుకూలంగా లేవు. ఇక రాహుకేతులు చూసుకున్నట్లయితే 16 మే వరకు కూడాను జన్మంలో రాహువు, 16 మే నుంచి వ్యయస్థానంలో రాహువు. ఇక 15 మే వరకు సప్తమంలో కేతువు, 16 మే నుంచి కేతువు. కాబట్టి రాహు ప్రభావం వలన వృధా ప్రయాణాలు ఎక్కువగా ఉంటుంటాయి. కాకపోతే విదేశీయానము, విదేశీ విద్య కోసం ప్రయత్నం చేయాలనుకునే వాళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుంది. విదేశీ విద్యలో ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు విదేశీ విద్యను పొందుతారు. విదేశీయానానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే కేతువు యోగించేటువంటి పరిస్థితిలోనే ఉన్నాడు. కానీ మనం ఊహించింది ఒకటైతే ఊహించింది ఒకటి అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా గొప్పగా ఉంటుందని ఎవరైనా కానీ ఊహించుకుంటాం, గొప్పగా ఉండాలని. కానీ మీరు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఫలితాన్ని మీరు ముందుగానే ఊహించుకుంటూ ప్రయత్నం చేస్తే ఈ కేతు మీకు యోగించరు. కేతువు దగ్గర ఉన్నటువంటి గొప్ప ఇబ్బంది ఇదే. కాబట్టి మీరు ఫలితాన్ని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసుకొని ఆ ప్రయత్నాన్ని మీరు ప్రారంభించకండి. ఫలితం దైవాధీనం, ప్రయత్నం మానవాధీనం అని చెప్పి ఉద్దేశంతో మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు ఆ ప్రయత్నానికి ఎటువంటి సంపూర్ణ ఫలితం పొందుతారు? కేతువే మీకు దగ్గరుండి ఆ ఫలితాన్ని మీకు ఇంపించబోతున్నాడు. కాబట్టి అద్భుతం కదండి. కాబట్టి ఫలితాన్ని ఆశించకుండా ప్రయత్నం చేయడం ఈ 2025 సంవత్సరంలో మీనరాశి వారికి చెప్పబడి ఉన్నటువంటిది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి సాధారణమైనటువంటి బదిలీలు జరుగుతాయి. ప్రమోషన్స్ కూడా యాజ్ యూజువల్గానే వస్తాయి. కాకపోతే ప్రమోషన్స్ కోసం కోర్టు మెట్లెక్కాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఫైట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఫైట్ చేసి సాధించుకుంటారు ప్రమోషన్ని. ఇక ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అయితే, నిరుద్యోగస్తులకి సంవత్సరం మొత్తంలో ఎప్పుడు ఉద్యోగం లభించదంటే కొన్ని సమయాలు ఉద్యోగం లభిస్తాయి. సంవత్సరం అంతా కూడా పనిచేస్తున్న కంపెనీలోనే బుదుగుదల ఉండదా? కాబట్టి వేరే ఉద్యోగం, వేరే సంస్థలో ప్రయత్నం చేస్తాం. మరి ఏ సమయంలో ప్రయత్నం చేస్తే కొత్త ఉద్యోగం వస్తుంది? ఉన్న ఉద్యోగం నుంచి వేరే సంస్థలోకి ఏ సమయంలో ప్రయత్నం చేస్తే వెళతామంటే కొన్ని సమయాలు ఉన్నాయి. కాబట్టి ఆ సమయంలో మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా
జాతకం అనుకూలించి మీ ప్రయత్నం సఫలమవుతుంది. ఏంటా ప్రయత్నం? జనవరి 11 నుంచి ఫిబ్రవరి 11 ఉన్నటువంటి కాలం కొత్త సంస్థ, కొత్త ఉద్యోగంలో చేరడానికి మంచి సమయం. అది ప్రయత్నంలో ఫలిస్తారు. ఇక మళ్ళీ మే 13 నుంచి జూన్ 14వ తారీఖు మధ్య కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 ఉన్నటువంటి మధ్యకాలం కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి ఈ చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడాను యోగదాయకమే. డిసెంబర్ 15వ తారీఖు నుంచి అనగా డిసెంబర్ మొత్తం వరకు కూడా, డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ మొత్తం వరకు కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రజాదరణ తక్కువగా ఉంటుంది. గురుబలం సంపూర్ణంగా లేదు. రాహు శని ఎట్లాగో యోగించట్లేడు. తద్వారా ఏమవుతుంది? కొన్ని విపత్కర పరిస్థితులు అనేటువంటివి ఎదురవుతాయి. సాధారణమైనటువంటి బాగా కష్టపడితే సాధారణమైనటువంటి మెజారిటీతో విజయం పొందుతారు. కానీ పెద్దల యొక్క అనుగ్రహం పొందే ప్రయత్నం చేయండి. తప్పకుండా భవిష్యత్తులో మీది పై చేయిగా ఉంటుందని చెప్పవచ్చు. భవిష్యత్ అంటే 2025 తర్వాత. కాబట్టి ఉన్న సమయాన్ని పలుకుబడి పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. పార్టీలో పలుకుబడి పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి సినీ రంగము, నాటక రంగము, నాట్యము, సాహిత్యము, సంగీతము, అలాగే టీవీ సీరియల్స్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా ఇటువంటి రంగంలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క ప్రభావం వలన ఎక్కువగా ప్రయాణాలు చేయగలిగినటువంటి, ఎక్కువ కాలం దూర ప్రాంతంలో ఉండి చేసుకునే ప్రాజెక్ట్స్ మీకు వస్తాయి. ధనము వస్తుంది. కాకపోతే ఇంటికంటే బయట ఎక్కువగా ఉంటారు. కాబట్టి మీరు మీ యొక్క పరిస్థితులను తగ్గట్టుగా ఊహించుకొని ఆలోచించుకొని ఆ ప్రాజెక్టులలో సైన్ చేయండి. ప్రజాదరణ బాగుంటుంది. ధనం కూడా ఈ యొక్క కళారంగంలో ఉన్నటువంటి వారికి బాగా వస్తుంది. విద్యార్థులు శని రాహు ప్రభావాలు, గురు ప్రభావాలు అంతగా లేని కారణం చేత జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా కష్టపడే ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు పొందుతారు. పోరాట పటిమతో విద్యార్థులు కనుక ఉంటే ఆ స్ఫూర్తి వలన మీరు ఉత్తీర్ణత శాతాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి రెస్టారెంట్ బిజినెస్, హోటల్ బిజినెస్, ఎఫ్ఎంసీజీ రంగము, సూపర్ మార్కెట్లు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, జ్యువెలరీ రంగము, కర్రీ పాయింట్స్ నడిపేటువంటి వాళ్ళు, తీర్థయాత్రలు, అలాగే పూజా స్టోర్స్ నడిపేటువంటి వాళ్ళు, పండ్ల వ్యాపారస్తులు, కుల వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏప్రిల్ 30వ తారీఖు లోపలనే వ్యాపారము, ఆదాయము చాలా చక్కగా ఉంటుంది. ఏదైతే కొత్తగా ప్రారంభించాలనుకుంటారో మార్చి 30వ తారీఖు లోపల ప్రారంభించేయండి. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అనుకూలంగా లేదు. కాబట్టి ప్రయత్నం చేయండి. ఎందుకనంటే ఈ లోపల మనము ప్రారంభించే సమయం మంచిగా ఉంటే తర్వాత వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడాను మనం పరిష్కరించుకోగలుగుతాం. ప్రారంభించే సమయమే కష్టంగా ఉంటే మంచి సమయం ఉన్న ఆ ప్రభావం దాని మీద పడుతుంది. కాబట్టి మార్చి 30 వరకు గురువు అనుకూలంగా ఉన్నాడు. మళ్ళీ ఇంకెప్పుడండి అనుకూలంగా ఉంటాడు అంటే సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11వ తారీఖు మధ్యకాలం ఈ యొక్క గురువు గారు అనుకూలంగా వస్తున్నారు. కాబట్టి 1 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 28 ఉన్నటువంటి మధ్యకాలం గడ్డుకాలంగా భావిస్తూ ఆ యొక్క కష్టాలకి తగ్గినటువంటి ప్రతిఫలం సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11వ తారీఖు మధ్యకాలంలో పొందుతారు. ఇది తెలుసుకోదగినటువంటిది. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే లాయర్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే కోర్టు సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి నిరాశ తప్పదు. కాబట్టి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. కొద్దో గొప్ప ఆశ పెట్టుకోదలిస్తే సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 మధ్యకాలంలో వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. అయితే ఈ యొక్క శని రాహుకేతు యొక్క ప్రభావం మీ యొక్క రాశి మీద ప్రభావం ఉండడం వల్ల దంపతుల మధ్య విభేదాలు, భాగస్వాముల మధ్య విభేదాలు ఉండి కొంత ఎడబాటు వహించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అంతదాకా తెచ్చుకోవడం ఎందుకండి? లౌక్యాన్ని ప్రదర్శించండి. శని రాహులు ఎలాగో అనుకూలంగా లేరు. తత్కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి నిర్ణయాన్ని ఆమోదం తెలుపుకుంటూ వెళితే సమస్యే ఉండదు. కాబట్టి ఏటికి ఎదురుడ్డి పోరాడడం కంటే వచ్చినటువంటి దొంగను పట్టుకొని ఆ నీటి ప్రవాహాన్ని తగ్గట్టుగా వెళ్ళడమే మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఈ ఒక్క సూత్రం చాలండి జీవితంలో. ఈ 2025 సంవత్సరంలో వివాహమైన వాళ్ళు, భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు, మీనరాశిలో జన్మించిన వారు జీవితం ఆనందంగా ఉంటుంది. ఇక ఈ సంబంధించినటువంటి సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి సంతాన ప్రాప్తి అనేటువంటిది స్త్రీ పురుషులకి కలగబోతుంది. ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి, అమ్మాయిలకి బాగా కష్టపడితే తప్ప వివాహ ప్రయత్నాల్లో సఫలీకృతం కాలేరు. ఇది గుర్తుంచుకోవాలి. ఇక ఈ సంబంధించినటువంటి ఏసీ సంబంధించినటువంటి వర్క్ చేసేటువంటి వాళ్ళు, అనగా చల్లదనంతో కూడుకున్నటువంటి వ్యాపారాలు, అలాగే ఎడిబుల్ ఆయిల్స్, అలాగే పెట్రోల్ బంక్ సంబంధించినటువంటి వాళ్ళు, ఐరన్ స్టీల్ వ్యాపారస్తులు,
అలాగే ఇనుముతో సంబంధం ఉన్నటువంటి ప్రతి వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా జాగ్రత్తలు పాటించండి. ఏలినాటి శని ప్రభావంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. అయితే ఎప్పుడు యోగదాయకంగా ఉంటుందంటే అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26 మధ్య కాలంలో వీళ్ళు ఊహించినటువంటి ఆదాయాన్ని వీళ్ళు పొందుతారు. కాబట్టి అక్టోబర్ 10 వరకు సమస్యాత్మకమైన జీవితం శని ప్రభావం వలన ఈ చెప్పినటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి, వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి కలుగుతుంది. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి ఈ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రజాదరణ బాగుంటుంది, కుటుంబంలో గౌరవ మర్యాదలు ఉంటాయి, బాధ్యత అన్నీ కూడా నెరవేర్చుకుంటారు. గృహానికి సంబంధించినటువంటి చేయ ప్రయత్నాలు స్త్రీలకి కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఎదురవుతాయి. లోన్లు శాంక్షన్ కాకపోవడం, లేకపోతే ఇతరత్ర ఇబ్బందులు రావడం వల్ల వాళ్ళ కోరిక నెరవేరకపోవడం జరుగుతుంది. అయితే ఆభరణాలు కొనుగోలు ఇవన్నీ కూడా చేస్తారు, ఆనందదాయకంగా ఉంటారు. సంతానం వలన సమస్యలు మాత్రం కలుగుతాయి, కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఈ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ యొక్క మీనరాశి వారు పొందుతారు. గతం కంటే కొంత ఇబ్బందికర పరిస్థితులనే చెప్పవచ్చు. ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి వివాహం అయితే మీ భార్య లేదా భర్త జాతక ప్రభావం, మీ సంతానం యొక్క ప్రభావం, వివాహం కాకపోతే తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళ యొక్క జాతక ప్రభావం మీ మీద ఉంటుంది. కావున ఈ 2025 సంవత్సరంలో మీ యొక్క సంకల్పం సంపూర్ణంగా నెరవేరాలి, మీ కోరికలన్నీ నెరవేర్చుకోవాలనేటువంటి యొక్క సదుద్దేశంతో, దైవానుగ్రహం లేని కారణం చేత దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి యొక్క సదుద్దేశంతో 12 రాశిలో జన్మించినటువంటి వారి కోసమై ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ఈ యొక్క పూజా కార్యక్రమం జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య, శత్రుబాధ నివారణకి, మరియు 12 రాశుల వారికి శనివారు ప్రభావాన్ని చూపుతున్నారు కాబట్టి ఈ యొక్క శనిదోష నివారణ హోమాలు, గత జన్మ కర్మదోషం వల్లనే ఇబ్బందికర పరిస్థితులు ఇప్పుడు ఉంటాయి కాబట్టి కర్మదోష నివారణ పూజలు, హోమాలు మీకు ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో జరపడానికి శ్రీకారం చుట్టబోతున్నాం. జనవరి 13వ తారీఖు రోజున శ్రీకాళహస్తిలో కానీ శ్రీశైలంలో కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమంలో మీ కుటుంబ సభ్యుల గోత్రనామాలతో నమోదు చేసుకోదలుచుకునేటువంటి వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి రిజిస్ట్రేషన్ వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే తండ్రి వైపు, భర్త వైపు 6 తరాలు, తల్లి వైపు, భార్య వైపు 3 తరాల్లో కుటుంబంలో ఏవైనా దుర్మరణాలు కనుక ఉన్నా, అలాగే లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ రోగాలతో, మరియు 60 సంవత్సరాల లోపల మీ కుటుంబ సభ్యులు ఏ విధంగా మరణించినా వాటిని పితృదోషాలు అంటారు. ఇట్టి పితృదోష నివారణకి మన పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల నిజాయితీగా ఈ యొక్క కార్యక్రమాలు, దోష నివారణ కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు వీటి వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ఈ 3 రాశులు మకర, కుంభమైన శని ప్రభావంతో ఉన్నాయి, ప్రత్యేకించి ఏలినాటి శనితో ఉన్నాయి. కాబట్టి వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలు పొందాలంటే వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి వివరించండి. ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రతిరోజు దత్త అష్టకం, కాలభైరవాష్టక పారాయణం, అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం అనేటువంటిది ప్రతిరోజు కూడాను రోజుకి 3 సార్లు పారాయణం చేయండి. వీలు కుదిరినప్పుడల్లా విష్ణు దేవాలయము, అమ్మవారి దేవాలయ సందర్శనం చేయడం మీకు సర్వ సమస్యలకి పరిష్కారంగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు జరిగినా జీవితం ఇంతకన్నా విభిన్నంగా ఉంది అంటే మీ యొక్క జన్మజాతకంలోని నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర్దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుల్ని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మీ జీవితం మరింత మెరుగైనటువంటి పరిస్థితిలో ఉండాలని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు. వివరించారు గురుగారు, ధన్యవాదాలండి.